నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. హనీ అను కిచెన్లో ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో బోటి కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఎప్పుడు చేసుకోవాలనుకున్నా ఈ పద్ధతిలోనే మీరు చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా రుచిగల బోటి కర్రీని మీరు ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. మరి లేట్ చేయకుండా ఈ బోటి కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ఒక కడాయిలో కొన్ని పల్లీలు, కొన్ని ఎండు కొబ్బరి వేసుకొని లైట్గా సన్నని మంట మీదనే కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. మనకు ఏమాత్రం మాడినా ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మంటను తగ్గించి వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని కాజు కూడా వేసుకోండి. ఈ పల్లీలు, ఎండు కొబ్బరి, కాజు వేయడం వల్ల చిక్కటి గ్రేవీ వస్తుంది. కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుందండి. వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని సన్న తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అవుతుండగానే ఒక 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఇవి కూడా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత వీటిని ఏం చేస్తారు, వీటిని కూడా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. ఒక 2 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఫ్లవర్ వేసుకొని మంటను తగ్గించుకొని వేయించుకోండి. నాకు ఏమాత్రం మాడినా కూడా ఈ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. ఇలా వేయించుకొని దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. బోటీని తీసుకొని దీన్ని ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని వేరొక కడాయిలో ఆయిల్ పోసుకొని ఒక 2 బగారాకులు, హోల్ గరం మసాలా అంటే 2 లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఫ్లవరు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అవుతుండేనే ఒక 2-3 పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు తినడం వల్ల మనకు హెయిర్ దృఢంగా పెరుగుతుందండి. కాబట్టి ప్రతి కర్రీలో కరివేపాకు వేయడానికి ట్రై చేయండి. ఉడకబెట్టేసుకున్న బోటిని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనకు ఫంక్షన్ స్టైల్లో చిక్కటి గ్రేవీ రావాలంటే ఈ పద్ధతిలో మీరు ఇంట్లో ట్రై చేయండి. నాకు అచ్చం మనం ఫంక్షన్లో తిన్నట్టే ఉంటుందండి. కంపల్సరిగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. కొంచెం పసుపు కూడా వేసుకొని ఎండు కొబ్బరి మనకు పౌడర్ దొరుకుతుంది కదా, ఆ ఎండు కొబ్బరి తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి చల్లుకోండి. ఇలా చల్లుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని 1 నిమిషం ఉడికించుకొని మిక్సీ పట్టేసుకున్న టమాటా పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మీరు తినే కారాన్ని బట్టి కారం కొంచెం వేసుకోండి. మీకు కారం ఘాటుగా ఉంటే తగ్గించుకోండి, ఘాటుగా లేనంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మీకు సాల్ట్ కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. గరం మసాలా కొంచెం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్న పల్లి, ఎండు కొబ్బరి, కాజు పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని 1 నిమిషం ఉడికించుకోండి. చూడండి, మనకు చిక్కటి గ్రేవీ అనేది మనకు కనబడుతుంది కదా, మనకు సేమ్ మనకు ఫంక్షన్లో మనకు తిన్నట్టే అనిపిస్తుందండి. దీనికి కాంబినేషన్గా బగారా రైస్ అయినా జీరా రైస్ అయినా చేసుకొని తిన్నారనుకోండి, అద్భుతంగా ఉంటుందండి. చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్లో బోటి కర్రీ మన రెడీ అయింది కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.